దాని పట్ల మీకు ఉన్న ఆసక్తి, మాకు చెప్పాలనే ఆసక్తి రెండు కలిసినప్పుడే ఆ యొక్క సంయోగం జరిగి ఆనందంగా హాయిగా ఉంటాం. అది మన యొక్క భావ ప్రభావం. కానీ ఇక్కడున్న సిచ్యువేషన్ వాతావరణం ఏంటంటే మన వాళ్ళు ఎందుకో తక్కువగా కనపడుతున్నారు. ఒకవేళ ఉన్నారు కూడా ఇక్కడ ఇటు పక్క క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వీళ్ళు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. కానీ వాతావరణంలో మనకు మైకులు పెట్టేంత గందరగోళంగా చేయకపోయినా, కానీ ముఖ్యంగా నేను తిరిగే విధానం ఏమిటంటే వ్యవస్థలు అనేవి దేవాలయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మన భారతదేశానికి రెండు కళ్ళు లాంటి. మనిషికి రెండు కళ్ళు ఎంత అవసరమో దేవాలయం, కుటుంబం అనేది మన భారతదేశానికి దేవాలయం అనేది ఈ రెండు కూడా మనకు చాలా ప్రధానమైనది. మిగతా దేశాల్లో ఆ దేవాలయ వ్యవస్థ కనపడదు. ఏదో ఒక దేవుడు అంటారు, ఏదో ఒకటి చర్చు మసీదులో ఉంటాయి, అవి వేరు. ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు పోయి అక్కడ మన యొక్క సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ కుటుంబ వ్యవస్థ కూడా మనకి భార్యాభర్తల బంధం అనేది, పిల్లలు అనేది చాలా ప్రమాణం, చాలా ఐకమత్యం ఉంటుంది. తల్లిదండ్రులు నువ్వు అతనితోనే కాపురం చేయాలి, తప్ప నువ్వు మా ఇంటికి వద్దని చెప్పి పిల్లలు కూడా అవసరమైతే అక్కడ అప్పు చెప్పారు, అయ్యా ఉంటేలా ఊచు లేక నీ ఇష్టం అన్నట్టు చెప్పారు. ఎందుకంటే భార్యాభర్తల బంధాన్ని అంత ప్రాముఖ్యత ఉంటుంది. అట్లా ఈ దేవాలయ వ్యవస్థ కూడా అట్లా ఉండబట్టే పూర్వకాలంలో 5-6 సంతానం, 10 మంది సంతానం కానీ మనకి సాగి పెద్ద చేసి అట్లా కుటుంబ వ్యవస్థ అంత బలం ఉంది. పాశ్చాత్య దేశాలు ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే అవసరమైతే 6 నెలల సంవత్సరానికి వాళ్ళు ఇల్లు పాత్ర చేర్చుకుంటారు. కానీ మనం అలా ఉండలేం. అలాంటి ఐకమత్య కుటుంబం దేవాలయం ఏమిటయ్యా మనకంటే సృష్టిలో ఈ సృష్టి అంతా భగవతత్వమే. ఏ పేర్లైన పెట్టి గెలవండి, అది భగవతత్వం. భగవతత్వానికి గుర్తు అది కాకుండా తిరిగడి శివలింగం. ఇవన్నీ సాకార రూపాలు, అది నిరాకార రూపం. వీటన్నిటికంటే అది గొప్పది. వీటన్నింటికి ఆధారమైనది కూడా అదే పరమాత్మ తత్వాన్ని గుర్తుగా పెట్టిన శివలింగం. అట్లాంటి శివలింగం అనేది అంత తత్వం, భగవతత్వం ఉన్నది. ఆ భగవతత్వాన్ని మనం ఎట్లా మానవుడు దాన్ని చేరుకోగలడు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోగలడు. ఇప్పుడు 4 మాటలు మా ద్వారా చెప్తేనే కదా మీకు తెలిసేది. ఇప్పుడు మీరు పెద్దలు కూర్చోవడం వల్ల పిల్లలు చూడండి, వాళ్ళకి 2 తాళాలు పడటం, ఒక తాళమే పడుతుంది. కానీ 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వస్తాయి, వాళ్ళు బాగా పాడగలరు. దసరా వస్తే నవరాత్రులు మీరు అందరూ ఎంతవరకు చేస్తారు. కానీ కొన్ని పల్లెటూరుల పిల్లల కుటుంబాలు మరీ ఒక 5-6-10 ఏళ్ల నుంచి అయితే దసరా అనేది ఒక 10 రోజులు పండగ. ఏడబట్టిన 100 మంది కూర్చుంటారు, భోజనాలు, కార్యక్రమాలు, గిఫ్ట్లు, ఏముంది అన్నీ స్వామికి ఇవ్వకుండా స్వామి పేరు మీద అన్ని మనం పంచుకోవటమే కదా. వినాయక చవితి ఇవి అట్లా బాగా జరుగుతుంది. ఇట్లాంటి ఈ దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం, ఈ ఆలయాలన్నీ అర్థం ఏమిటంటే ఎన్ని సామూహికంగా మా అందరికీ వర్తించే ఈ దేవాలయం ఎవరి సొంతం కాదు. మనం ఎంత పెట్టుకోడా కూర్చోండి. వాటి ఆలయాలు అనే సమూహం ఉండే. ఈ ఆలయం వల్ల ఏమవుతుందంటే ఈ దేవాలయాల వల్ల మనకు మెయిన్ జరిగేది ఏమిటంటే దేవుళ్ళు అంటే వీళ్ళందరూ పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళే. ఆఖరి క్రీస్తు మహమ్మద్ సహా వాళ్ళు ఎంత నిజ దేవుడు అని చెప్పినా నిజ దేవుడు, అబద్ధాలు దేవుళ్ళు ఉండవు. దేవుళ్ళు ఉండేది దేవుడు అంటేనే నిజం, దేవుడు అంటేనే మంచికి గుర్తు, దేవుడు అంటేనే సద్గుణ సంపన్నుని దేవుడు అంటారు. శరద మహారాజు జన్మించినటువంటి వాడు. కానీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, సమాజంలో మన పాత్ర ఏమిటి, ఒక రాజుగా ఎలా జీవించాలి, పరిపాలన 11,000 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎక్కడ అన్న మా మచ్చ లేకుండా చేశాడు. అట్లాంటి పరిపాలన, అలా నాయకుడు ఎలా ఉండాలని అంత ఆదర్శవంతమైనటువంటి గొప్ప గ్రంథం మనకి రామాయణం. ఇంకా భారతం అనే దాంట్లో సర్వం ఉంటాయి. అందులో భారతంలో అనేక రకాలు ఉంటాయి. అందులో మనకు ముఖ్యంగా భారత సారాంశం అంతా భగవద్గీత రూపంలో ఉన్నది. భగవద్గీత మీ అందరికీ తెలుసు, ఘంటసాల గారు ఆలాపించినటువంటి వింటుంటారు, మీరు పుస్తకాలు చదవకపోయినా. అట్లాంటి భగవద్గీత మనకి ఎన్నో కోపల్ల గ్రంథాలు ఉన్నాయి. ఈ సంపదనంతా మనం వదిలేసి దేవాలయాల యొక్క విశిష్టత మనకు సకరంగా తెలియకపోతే మనకి మీ అందరికీ తెలుసు విపరీతమైనటువంటి ఈ లోకలంతా ఒకప్పుడు నాకు తెలిసి వర్గాలు మనవాళ్ళే ఉండుంటారు. కానీ ఇప్పుడు చర్చలు ఎక్కువైనాయి. పాస్టర్స్ వాళ్ళ బ్రతుకు తెరువై. మాస్టర్స్ అనేది వాళ్ళకి చిత్తశుద్ధి కానీ, సత్య అనుష్ఠానం కానీ, ధర్మ ఆచరణ కానీ వాళ్ళకి ఏమి సంబంధం ఉండదు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటాయంటే లగ్జరీగా జీవించడం, దేవుడు అనే పేరు మీద, దేవుడు అనే దాని మీద వాళ్ళు ఏంటంటే ఒక గొప్ప దేవుడు అనే ముసుగు అడ్డం పెట్టుకోవడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బాగా బలపరుచుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ తప్ప నిజమైనటువంటి దైవత్వం తెలిసిన వాడు, దైవజ్ఞానం తెలిసిన వాడు మన రోజులంతా సాయిబాబు ఇప్పుడు మనం అలంకారం చేసాం. ఆయన గోసిపేళ్ళు పెట్టుకునే బతికింది. అది వాటి లహరి మహర్షి
క్రియాయోగం వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు ఏమున్నాయి చెప్పండి. మరి మీరు ఎందుకు అంత చేయడం అంటే వాళ్ళు ఒక పాస్టర్ అయిందనుకోండి, అంతకుముందు ఏమీ ఉండదు, కానీ ఒక 5-10 సంవత్సరాల్లో 2 సంఘాలు 3 సంఘాలు తయారు చేసుకుని చక్కగా వాళ్ళు భార్య పిల్లలు మోటార్ సైకిల్ నుంచి కారుల్లో నుంచి లగ్జరీ విమానాల్లో కదా ప్రయాణం. వాళ్ళ బోధలు ఏమిటంటే ఉపద్రవమైనటువంటి బోధలు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేయటం, ఇవన్నీ కూడా మభ్యపెట్టి మాయ చేసే వ్యాపారం అంతా తయారు చేసి మనో రోగాలు పుట్టి కలిసి వస్తాయి. ఇట్లా అనేక రకమైనటువంటి అబద్ధపు పోవడం. ఎవరికి ఏం కలిసి వచ్చినా ఏమి ధనవంతులు అవుతున్నారు అంత చేయడం. పాస్టర్లకు అయితే అయితేనేమో కానీ మామూలు వాళ్ళ ఇంట్లో భర్త తాగుడు మారేది లేదు, భార్యకి ఆ సద్గుణాలు అబ్బేది లేదు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ ఏం జరుగుతుందంటే ఎప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే మనకు పూర్వకాలంలో మనకి క్రైస్తవ మతం మన దేశానికి వ్యాపించినప్పుడు మనం అప్పుడు కొంచెం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉంటే మీకు విద్య చెబుతాం, వైద్యం చేపిస్తాం, రకరకాలుగా వసతులు సమకూరుతున్నాయి. చిన్నంగా సేవతో ప్రారంభమయ్యారు. మనకేమిటంటే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. మనకి ఎటు చూసినా అంత దైవం తప్ప మరి వాడు కనపడదు. ఎవడనే పదానికి వస్తే అంత దైవంగా చూస్తాం మనం. అట్లా చూసే సంస్కృతిలో వాళ్ళు వ్యాప్తి చెంది చిన్న చిన్న సాప కింద నీరులాగా వచ్చి ఈరోజు అసలు ఎక్కడా లేనటువంటి దాన్ని ఈరోజు విపరీతమైనటువంటి మన వాళ్ళని తయారు చేసి మనకి శత్రువులుగా తయారు చేస్తూ ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఏమైందంటే ఏ దేవుడు అయితే ఏమైంది, ఏ మతం అయితే ఏమైందని మనం కూడా అనుకోవచ్చు. కానీ ఏ మతం అయితే ఏమంటే మన హైందవ సంస్కృతి ఏం చెప్తుంది మనకి? ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శించాలి. అందరినీ సమతాభావనతో చూడాలి. నువ్వు వేరు నేను వేరు అని చెప్పకూడదు. నీ దేవుడు తక్కువ నా దేవుడు తక్కువ అని ఎక్కువ అని చెప్పడానికి లేదు. నీ గురువు గొప్పవాడు నా గురువు తక్కువవాడు చెప్తే ఒప్పుకోదు, మన శాస్త్రం ఒప్పుకోదు. అన్నింట్లలో అంతటా నిన్ను నీవుగా దర్శించమని చెబుతుంది. అట్లా మనకి అంతా కూడా ఏకాత్మ భావన ఎక్కువ ఉంటుంది. వాడంతా విడదీసి పాలించే పద్ధతులు చెప్పి మనుషులు రోగాలు దగ్గు ఇదని చెప్పి మత మార్పిడి చేసి మన పూర్వం నుంచి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ నేను చెప్పేది అదే. ఇప్పుడు మనం అసలు వాళ్ళు ఏడన్నారు? వాళ్ళు ఒక 50 సంవత్సరాలకు ముందు వాళ్ళు లేరు అసలు. మనం వాళ్ళని వాళ్ళుగా మార్చుకొని నీకు ఆరోగ్యం బాగలేకపోతే కాస్త కొబ్బరి నూనె పోసి నీకు రోగం తగ్గిద్దామని చెప్పి నువ్వేం చేస్తావు? గతం ఏం పట్టించుకోవు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడుంటుందంటమ్మా మన భగవద్గీత చెప్పే ప్రకారం కర్మ సిద్ధాంతం. అంటే నువ్వు చేసిన కర్మ ఫలితం ఉందని చెప్పింది భగవద్గీత. అంటే నువ్వు చేస్తే ఇప్పుడు నువ్వు గుడికి వచ్చి నువ్వు పని చేస్తున్నావు చక్కగా, నిన్ను చూడగా నా చేతులు ఎత్తి దండం పెట్టా నా మనసులో నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కూడా ముందు కోరుకున్నాను. ఎందుకని? నువ్వు చేసిన కార్యం గొప్పది, నువ్వు చేస్తున్నావు, నీ ఫలితం నీకు వస్తుంది రాదా? ఇప్పుడు అంతకు ముందు నీకు అసలు మనకు దేవుడు ఉన్నాడని కానీ మనకు పూజ అని కానీ మన గ్రంథాలనే నువ్వు పట్టించుకో. పాస్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇతరులకి మనకి తేడా ఏమిటో చెప్పనా? మన దాంట్లో విపరీతమైన స్వేచ్ఛ. నీ ఇష్టమైతే గుడికి రా, నీ ఇష్టమైతే దేవుడు మొక్కు, శాస్త్రాలను గురువులకు దండాలు పెట్టుకో, అనుసరించు. చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, నీ ఇష్టం. చేస్తే బాగుంటుంది, చేయకపోతే నీ ఇష్టం. ఏమీ కాదు, నువ్వు ఆ లాభాలు పొందలేవంటే నీకేం కాదు. కానీ వాళ్ళు చెప్పే బోధ ఏమిటంటే చేస్తే మంచి జరిగింది, చేయకపోతే చెడు జరిగింది. నువ్వు ఆదివారం రాలేదనుకో చెడు జరిగింది, వచ్చినవనుకో నీకు మంచి జరిగింది. దశం భాగం ఇచ్చినవు అనుకో నీకున్న దానికంటే ఇంకా ఉన్నతమైన స్థితికి పోతావు. లేదనుకో నువ్వు ఇంకా కిందకు పోతావు. నువ్వు చచ్చిపోయినవు అనుకో నువ్వు దేవుడిని నమ్మితేనేమో నరకానికి స్వర్గానికి పోతావు, నమ్మలేదంటే నరకానికి పోతావు. మనకి కర్మ ఫలాలను బట్టి పాప పుణ్యాలు ఎంపికే తప్ప నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఏం లేదు. నువ్వు సమాజంలో నువ్వు మంచిదే, మంచే మనకి దైవం, మంచే దేవుడు. మంచి చేయకుండా నువ్వు కుదరదు. అట్లా మనకి ఇట్లా ఉంటుంది సిద్ధాంతం. వాళ్ళు అలా చెప్పి మన వాళ్ళందరినీ వాళ్ళగా మార్చుకొని మన ఇప్పుడు అంతకుముందు నీకు దేవుడు ఉన్నాడని తెలియదు. ఇప్పుడు నువ్వు మన ఇంట్లో పూజ పెట్టుకొని మీరు పూజ ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకు 6:30కు మీరు చక్కగా పూజా కార్యక్రమం దీపం ఒకటి వెలిగించుకోండి. ఆ ఇల్లు దేదీప్యమానంగా పేదరికం నుంచి బయటపడుతుంది. సకల రోగాలు అంటే ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఇప్పుడు చేయాలి, అంతకుముందు చేసి ఉంటావుగా. అంతకుముందు చేసిన ఏడికి పోతే ఇప్పుడు మనం చెట్టేగానే అది వెంటనే ఫలాలు ఇవ్వదు. అట్లాగే మనం చేసిన పని కూడా వెంటనే ఫలాలు రావు. అవి ఇప్పుడు వస్తాయా, అప్పుడు వస్తాయా, నెక్స్ట్ జన్మలో వస్తాయా, అవి ఎప్పుడు వస్తాయనే చెప్పలేదు. అట్లా మనకి రోగాలు, ఏదైనా ఆరోగ్య పరిస్థితులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ కూడా మనం చేసుకునే దాన్ని బట్టే వస్తాయని మన శాస్త్రం అంతా కూడా అంతా నీకుంటే తిప్పింది తప్ప నీకు ప్రత్యేకంగా విడిగా చెప్పడానికి ఛాన్స్ లేదు.
వాళ్ళు ఏమిటి ఈ రకంగా చెప్పేసరికి మన వాళ్ళందరూ అర్థం కాక నిజంగా తప్పుటి ఆ రోగాలు తప్పుటి ఈ రోగాలు తప్పుటి అని పోతే తర్వాత వాళ్ళకి దశంభాగాలు పిండి ఇదేసి సంస్కృతి అంతా వస్త్రాభరణం బొట్టు దగ్గర మొత్తం మార్చేసి దేవుడి విగ్రహాలు ఇవన్నీ తీసేపించి పటాలు తీసేసి ఈ జీవన విధానం అంతా దెబ్బతింటారు. మనకి రామాయణం చెప్పే ప్రకారం ఏమిటంటే రాముని శివనామము రాముని ఆదర్శం ఎప్పుడు భూమండలం మీద దెబ్బతింటదో అప్పుడు భూమి అంతా విశ్వంలోకి ఉపశమన జరిగిపోతుంది. ఎందుకంటే అవసరం లేదు, ఎందుకంటే ధర్మం లేదు సత్యం లేని చోట నీకు ఎంత ఏమి నామాలు చెప్పిన ఉపయోగం లేదు. అట్లాంటి నామాలు మన గ్రంథాలు మన గురుతత్వం ఎంత గొప్పగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ మన వాళ్ళు వదిలేసి పక్కదారిని పోతా ఉన్నారు. ఆడికి పోయి వాడు భయపెడుతున్నాడు. నువ్వు రాకపోయినావంటే ఇవాళ మనం చూడండి, ఇద్దరు మనుషులు మా విలువ ఏందో మాకు తెలుసు, ఇంత విలువ కలిగిన మనుషులు ఇక్కడ కూర్చున్నా 10 మంది రావడానికి ఎంతో ఇబ్బంది అయింది. కానీ వాళ్ళు బెదిరిస్తే పోనీ నేను పెద్ద పరిస్థితుల్ని పరిశోధన చేసి ఏమైనా చెబుతుంది, అసలు కొంత నేను ఉపయోగపడే చెబుతుంది ఏమంటే ఏమీ లేదు. నీ జీవితానికి ఉపయోగపడేది ఒక మొక్క లేకపోగా వాడు లాభపడే మాటలు చెబుతా ఉంటే ఆ మాటల కోసం మన వాళ్ళందరూ గొర్రెల్లాగా ఎగబడి అటు పక్కకు పోయి వాళ్ళకి దశంభాగాలు ఇచ్చి ఇవాళ విపరీతమైనటువంటి గుంటూరులోనే ఓసన్న మందిరం అంటే 4-5 ఎకరాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి గడవలు? రోడ్లు పట్టట్ల కార్లు అనే రోడ్ల మీద నిలుస్తాం. ఏం పొందుతున్నారు మీరు ఆడ? అంటే మనుషులు ఏం లేదు, అబద్ధపు మాటలకి బాగా ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఈ కలియుగం అసలే మాయయుగం ఇది. ఈ మాయలో మళ్ళీ మాయలో కూరుకుంటా ఉన్నారు. కూరుకొని నీ సంస్కృతి నువ్వు దెబ్బతీస్తా, నీ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ఎంత విదూరం ఉంటుందంటే ఒక మాట నువ్వు వినండి. అంతకుముందు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే ఇప్పుడు నేను నిజమైన దేవుడిని కనుక్కున్నా నేను చెప్పాను అనుకో, అంటే నిన్నదాకా మా అమ్మ మా నాన్న మా తాత ముత్తాతలు అంతా కూడా అబద్ధాల బతుకులో బతికినట్టు లెక్క. మా పూర్వీకులంతా ఏమి తెలియక మూడులయ్యి విగ్రహారాధనలు పెట్టుకున్నట్టు లెక్క. విగ్రహారాధన తప్పని బైబిల్ చెప్పింది. నేను నిన్న కూడా చూసా చెప్పింది. కానీ మరి బైబిల్ చేస్తే మీరు కట్టే విగ్రహారాధనలు మరి చర్చిలు ఇవన్నీ ఏమిటి చెప్పండి? అదంతా విగ్రహారాధన కాదా? అందుకని విగ్రహారాధన అనేది దాని గురించి చెప్పాలి. మీకు ఒక రోజు చెప్పాలి విగ్రహారాధనలో ఉన్న గొప్పతనం చెప్పాలంటే. అంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఇన్ని రకాలుగా మనకి ఉన్నా కూడా ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని దేవాలయాలు ఎందుకు భారతదేశంలోనే ఇంతమంది దేవుళ్ళు ఉండాలంటే మరి దేవుడు అంటే ఒక్కడేగా. దేవుడు అంటే ఒక్కడేగా మరి ఇంతమంది దేవుళ్ళు మన భారతదేశంలో ఎందుకు ఉండాలంటే ప్రపంచం మొత్తం ఎతికినా ఒక కృష్ణుడు అను మహమ్మద్ తప్ప మరొకడు. ఎందుకని అంటే అర్థం ఏమిటంటే మన భారతదేశం అనేది దేవభూమి, వేదభూమి, పుణ్యభూమి అని మన కర్మభూమి అని మనకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఎందుకు అంటే భగవంతుడు ఎప్పుడైతే ఈ విశ్వంలో అధర్మాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు ధర్మస్థాపన, ధర్మం అంటే సరిచేయటం కోసం. అంటే ఇప్పుడు నేను తప్పు దారిని పోతున్నాను, ఇప్పుడు మీ అందరికి అర్థం కావాలా, నా ద్వారా చెప్పబడి నేను తప్పు చేస్తున్నాను అనుకో, ఆయన నాకు సరిగ్గా చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇట్లా చెప్పడం కోసం అనేది ఇది ఒక పద్ధతి. రెండోది ఏమి అసలు రహస్యం ఏమిటంటే ఎవడైతే మంచిగా సత్యాన్ని తెలుసుకొని ధర్మంగా నడుచుకుంటాడో, ఎప్పుడు ప్రజలకు మేలు చేస్తా బ్రతుకుతాడో అలా బ్రతికే వాళ్ళందరినీ దేవుళ్ళుగా మార్చారు మన వాళ్ళు. మనకు రాముడు మనలాగే పుట్టి పెరిగింది, కృష్ణుడు మనలాగే పుట్టి పెరిగింది. ఎందుకైనా దేవుళ్ళు అంటే వాళ్ళకి అపారమైన జ్ఞానశక్తి, అపారమైన కౌర్యము, అట్లాగే ఇప్పుడు అధర్మాన్ని ఎదిరించేటువంటి ధైర్యము, అధర్మాన్ని దుస్తుల్ని శిక్షించడానికి సమర్థంగా ఉన్నారు. మనకి ఆ రకంగా ఎప్పుడైతే ప్రజలకి ఒక కంటకులైనటువంటి దుర్మార్గులందరినీ అర్థం చేశామో మానవాడు ఇప్పుడు మీకే ఉంది ఆపద వస్తుంది. ఆపదను ఎవరన్నా వచ్చి తీరిస్తుంది. మీకు ఎలాంటి ఆపద వస్తే ఆ ఆపదను తీసుకుంటే ఏమంటారు? మన దేవుళ్ళగా వచ్చి అంటామా? అంటే అట్లా ఆయా కాలాలు ఆయా పరిస్థితులను బట్టి మనకు వచ్చినటువంటి మహాత్ములు ఆ పనులు చేశారు కాబట్టి మనకు వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అంతే. ఇప్పుడు సాయిబాబాని తీసుకొని సాయిబాబా సరే ఆయన మళ్ళీ ఈ మధ్య ఆయన కొన్ని వివాదాలు జరుగుతుంది. సరే ఏదైనా ఆయన ఏమిటి, ఆయన ఈ యొక్క ఆత్మతత్వాన్ని ఆయన సాధన ద్వారా తెలుసుకున్నాడు, ప్రజలకు బోధించండి. ఆయన చక్కగా ఆయన కొన్ని సిద్ధులు ఉన్నాయి, మహిమలు. ఇప్పుడు వాళ్ళు చెప్పే మహిమలని సాయిబాబా గారు ప్రదర్శించారు. వాళ్ళు చెప్పే సిద్ధులని అష్టాదశ సిద్ధులు, ఆంజనేయ స్వామి చేయని సిద్ధులు మహిమలు లేవు, బ్రహ్మంగారు చేయని సిద్ధులు లేవు, శివుడికి విష్ణువుకి వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. మరి వీళ్ళందరికీ మహిమలు లేవా మన దేవుళ్ళ దగ్గర చెప్పండి? విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, శివ సహస్రనామాలు నామం ఒక మంత్రం, ప్రమాణం. అందులో మన గురుగారు కొన్ని మంత్రాల ద్వారా
కొన్ని మంత్రాల ద్వారా, గీతలో ఉన్న ఒక శ్లోకం ద్వారా పిల్లలకు ఉద్యోగాలు తెప్పించాడు. మరి గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి విషయాల ద్వారా కొన్ని మనోరుక్మతను తొలగించారు. అట్లాగే లలిత సహస్రనామాల్లో ఉన్న దాని ద్వారా పిల్లలకు వివాహాలు, పెళ్ళిళ్ళు, ఎందుకంటే అమ్మవారి ప్రార్థన అంత గొప్పది. అట్లా చేస్తే మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ మంత్రాలు ఆయన ప్రత్యక్షంగా కొంతమందికి బోధించి ఆయన నమ్మిండు, అందులో మన సిద్ధాంతాలను గుర్తించిండు, అది బోధించి వారు కార్యాలు సఫలీకృతమై ఫలాన్ని పొంది వాళ్ళు ఉన్నారు. కానీ మనం సాధన చేసుకోవాలి, మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి. మనకి ఏ శరణం లేదు. ఎదుటివాడు వచ్చి మన దేవతామూర్తులను దూషించినా, మన ఆలయాలు పాడుపడ్డా మనం పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఆ రకంగా పెరిగిపోతా ఉంటే మనం ఈ రకంగా పెరిగిపోతాం. రేపు పొద్దున ఇదంతా అటుగా మారితే ఏమవుతుంది? మారితే ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఎన్నాళ్ళు చేసినా వాడికి దేవుడు అర్థం కావటం అంటే జరిగే పని. దేవుడు అర్థం కావాలంటే భారతదేశంలోనే పుట్టాలి, నువ్వు హిందూగానే పుట్టాల్సింది. నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ఇందులో తప్ప నీకు భూమండలం మొత్తం తిరిగిన ఎక్కడ లేదు. ప్రపంచంలో ఆత్మ జ్ఞానం పొందిన వాడు భూమండలం మీద భారతదేశంలో తప్ప ఎక్కడా లేదు. ఆ జ్ఞానం అప్పదంతే. భౌతికంగా అవసరమైతే వేరే కోణంలో ఇల్లు కట్టుకోవచ్చు. నేను మన దాన్ని కావాలి. సైన్స్ పరంగా వాళ్ళు ఎంతైనా డెవలప్ కావచ్చు, కానీ విశ్వం మొత్తం నేనై ఉన్నాను చెప్పగలిగి కృష్ణుడు చెప్పిన ఏ మాట ఉన్నదో ఆ మాటని మాలాంటి వాళ్ళందరూ కూడా తెలుసు, కానీ మేము ఆ మాట చెప్పకూడదు. ఆ తత్వాన్ని అర్థం ఎదిగిన వాళ్ళు మన భారతదేశంలో కోపల్లలుగా ఉంటారు. అది మన గ్రంథాలు మనకి ఇచ్చినటువంటి పదార్థం అంత గొప్పది. ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా, దేవాలయం అంటే సంస్కారాలకు నిలయం. దేవాలయానికి వచ్చినాం చూడండి, మనందరూ ఎంత పట్టు కొట్టు. నిన్న ఆయన సోదరుడు అల్లుడు ఎంత. దేవాలయం అంటే అంత పవిత్రంగా ఉంటాం, అంత పరిశుద్ధంగా ఉంటాం. దేవాలయం అనేది మనలో మానసిక రుగ్మతను తొలగిస్తుంది, మంచి జీవన విధానాన్ని అలవాటు చేస్తుంది. ఇవన్నీ మన సంస్కారాలు నేర్పుతాయి. గురువులు గురుతత్వం అంతా కూడా ఈ యొక్క విద్యా జ్ఞానం అంతా వాళ్ళ ద్వారా మనకి అందుతారు. శాస్త్ర జ్ఞానం మనకి ఎన్నో కోపలలో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. చేసుకోవాలంటే ముఖ్యంగా ఏమిటంటే భౌతికంగా మన కుటుంబం ఎలా ఉండాలో మనకు తెలుసు, అందరికీ తెలుసు. భార్య భర్త పిల్లలు ఎలా ఉండాలి. కానీ దానితో పాటు మన వ్యవస్థను మనం ఎట్లా కాపాడు. ఇప్పుడు ఈ దేవాలయం మా ఊరు కాదు, నా పక్కన కాదు, అయినా నాకు నా దేవాలయం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు నష్టం జరిగితే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలు అనేవి గొప్పయమ్మ. వీటి ద్వారా దేవాలయాలు పదినకు పోయి బాగుపడ్డవాళ్ళం మేము. దేవాలయం అంత గొప్పది. దానికి పట్ల మా జీవితాంతం చేసిన ఆ సేవలు రుణం తీర్చుకోవాలి. అట్లాంటి దేవాలయాన్ని మనం బాగు చేసుకొని నిలబెట్టుకొని ఇట్లా ఆలయాలు సాయంత్రం దీపారాయణ చేస్తే స్వామి ముందు ఏమి చేయాల్సిన పని కాస్త మౌనంగా కూర్చుంటే చాలు, ఈ జన్మ పావనం. లేదా మహాత్ములు భగవద్గీత చెప్పిన ప్రకారం ఈ జన్మ ఎంత సాధించిన వచ్చే జన్మలోనైనా మహాత్ముడు అయిపోతాడు. లేదా గొప్ప ఇంట్లో గొప్ప ఇంటి బిడ్డగా పడతావు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ సాధన ద్వారా మనం సాధించుకోవాలి. ఇంకా ఈ వ్యవస్థల్ని మనం కాపాడుకోవాలి. లేదంటే ఇప్పుడు తెలుసుగా చెట్ల దగ్గర ఆడబడి ప్రేతమ ఫోటోలు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయని మత మార్పిడు ప్రేతమ జరుగుతుంది. ఎందుకంటే అమాయకులందరినీ ముందు ఇంట్లో పెద్ద వాళ్ళను ఎవరో పట్టుకుంటారు, వాళ్ళని దేశం వాళ్ళతో పాటు పిల్లలు పోతారు, పిల్లలతో పాటు తల్లి పోతుంది, తల్లితో తల్లి పోతారు, మేనమం పోతాడు, తర్వాత వాళ్ళు కుటుంబాలు మారిపోతారు. ఈరోజు అలా మారిపోతూ ఉంటే అక్కడ పొందే ప్రయోజనం తక్కువ, మీ శ్రమ ఎక్కువ, బానిసత్వం ఎక్కువ. అక్కడ బానిసత్వం బతుకుతుంది, ఇక్కడ స్వేచ్ఛకు బతుకురంటే ఈ రెండు. స్వేచ్ఛకు వచ్చి కాసేపు కూర్చోండి, మంచి మాటలు చదువుతాం, పైసా ఖర్చు లేదంటే రాడు. ఆడ ముట్టకాయ ముట్టినట్టు 10% కమిషన్ ఇచ్చి వాడు చెప్పినట్టు బాగానే వినపోతే నీకు పాపం తగిలిందంటే మనం పాపం అనేది మన దాంట్లో లేదు. పాపం ఏముంది? తినమనుకో బాగుపడుతూ, తినమనుకో ఇప్పుడు ఏడు కూర్చుంటే మంచి మాట్లాడను, నీ రేత్రి కూడా స్మరణ పోతుంది. లేదు ఏడు కూర్చోవాలా, బెంచ్ షాప్ కాడ కూర్చోవాలి. బెంచ్ షాప్ కూర్చుంటే ఏమవుద్ది? లేదు ఇంకోసారి ఆడన్న చెడు ప్రభావం. దానివల్ల నీ జీవితం నిన్ను నువ్వు నాశనం చేసుకోవటమే. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి, నిన్ను నువ్వే నాశనం చేసుకోవటమని మన శాస్త్రం చెప్పింది. వాళ్ళు అట్లాగా దేవుడు బాగు చేస్తాడు అని. దేవుడు బాగు చేస్తాడు. దేవుడు చెప్పిన వాడిని వింటున్నావా? దేవుడు ఒక్కడే అని చెప్పిండు. దేవుడు నిజమైన ఆరాధన చేయమన్నాడు. మరి దేవుడు ఒక్కడే. మనకంటే దేవుడు గోపాలలో అనుకున్నారు, మన దేవాలయాలు కట్టుకుంటాం. వాళ్ళకు ఉన్నది ఒకే యేసు ప్రభు. ఒకే యేసు ప్రభువుకి ఇన్ని చర్చీలు ఎందుకు, ఇన్ని శాఖలు ఎందుకు అంటే ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు శాఖలు, వీళ్ళు గుణాలు, వీళ్ళు అభివృద్ధి చేసుకోవడమే. వాస్తవానికి ఆయన అనేది లేదు. ఆయన చెప్పిన ప్రకారం వీళ్ళు నడుచుకోలేరు. కాబట్టి ఆ విధానంలో
ఇదంతా కూడా శాప కింద నీరులాగా అది ఒక వైరస్ లాగా మనకు వ్యాపిస్తూ ఉంది. దీన్ని మన వ్యవస్థల్ని మనం కాపాడుకొని యువతలో కొంత చలనాలు కలిగి దాన్ని మనం పరిరక్షణ చేయకపోతే, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదే హిందూ దేశంగా ఈ యొక్క భారత సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నదే మనం ఒక్కడమే. ఇది విశ్వగురు స్థానాన్ని అలంకరించి, అంటే రానున్న రోజుల్లో ఏ గురువు వాక్యం చెప్పబడిందో ఆ వాక్యం ప్రపంచానికి ప్రామాణికం అయ్యే కాలం దగ్గరలో ఉందని మారుతుంది. అట్లాంటి స్థానాన్ని మన చెట్టుని మనమే నరికేసుకుంటే, అందుకని మన చెట్టును మనం నరుక్కోకూడదు. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కొని మనమే కింద పడతామంటే మనకి మహాత్ములు ఇది అలహారి మహర్షి ఇట్లాంటి వాళ్ళు, సాయిబాబా కావచ్చు, మన ఆంజనేయ స్వామి, ఇట్లా ఎంతమంది మహాత్ములు మన జీవన విధానం కోసం ఎంతోమంది ఋషివరులు అందరూ కూడా జీవితాన్ని దారపోసి తపస్సు చేసి కనుక్కొని మనకు అందించినటువంటి సంపదని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. మన కుటుంబం బాగుంటాం మనకు తెలుసు కాబట్టి, సమాజం బాగుండాలంటే ఏం చేయాలంటే, సమాజం అంటే ఏమి లేదు, సమాజం అంటే మొత్తం సమాజమే. కానీ మన వ్యవస్థల్ని మనం ఒక దానికి చెందిన వాళ్ళగా మన వ్యవస్థల్ని మనం పరిరక్షించుకుంటా వారానికి ఒక రోజు కూర్చొని కాసేపు, మీరు చూడండి, వాళ్ళు 4 వస్తే 5 పిల్లలు వచ్చారు, కూర్చొని కాసేపు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట 8 to 9 లేదా 7 to 8 భజన చేసుకుంటా ఉంటే, నెలకొక రోజు ఏదో మాలాంటిది ఇట్లాంటి గురువు గారిని పిలిస్తే 4 మాటలు చెప్పుకుంటే, సంవత్సరానికి ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకోగలిగితే వ్యవస్థని మనం కాపాడుకోగలుగుతాం. అట్లా చేయాలని చెప్పి మేము ఈ విధానంలో మా ప్రయాణం అనేది చేస్తా ఉన్నాం. అట్లా చేయటంలో